ఆరా మస్తాన్ సర్వే సాధారణంగా ఇప్పుడు చాలామందిది ఒక రకంగా ప్రయత్నాలు సక్సెస్లు ఫెయిల్యూర్స్ అయితే ఇప్పటివరకు అయితే తన అంచనాలు ఫెయిల్ కాలేదు. రాష్ట్రంలో ప్రముఖులకు సంబంధించి అనేక మంది మంత్రులు ఓటమి పాలు కాబోతున్నారు. అలాగే జనసేన అలాగే ప్రముఖమైనటువంటి వాళ్ళు గెలవబోతున్నారు అన్నటువంటిది ఆయన తేల్చి చెప్పారు. నరసాపురం, అనకాపల్లి ఈ రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది అన్నట్టు పార్లమెంట్ స్థానాలు. రాజమండ్రిలో స్వల్పం 15-20 వేల ఓట్ల తేడాతో గెలుపు కానీ ఓటమి కానీ ఉండొచ్చు. పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలవుతారని, సుజనా చౌదరి గెలవబోతున్నారని, కామినేని శ్రీనివాస్ గెలవబోతున్నారని, విష్ణుకుమార్ రాజు టఫ్ ఫైట్ మధ్యన గెలుపు ఓటమికి అవకాశం రెండింటికి ఉందన్నటువంటి చెప్తున్నారు. అదే సందర్భంలో జనసేన 2 పార్లమెంటు స్థానాలు గెలవబోతోందని, పిఠాపురం నుండి ఒక పక్కన పవన్ కళ్యాణ్, అట్లాగే తెనాలి నుండి నాదెళ్ల మనోహర్ భారీ మెజార్టీతో గెలుస్తారని, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తారని తేల్చి చెప్పారు. అలాగే రఘురామకృష్ణరాజు భారీగా గెలుస్తారని, తమ్మినేని సీతారాం ఓటమి పాలయ్యే అవకాశం ఉంది, వల్లభనేని వంశీ గెలిచేటటువంటి అవకాశం ఉంది, అచ్చెన్న స్వల్ప మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉంది, జగన్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. మంత్రుల్లో అప్పలరాజు, సినీ నటి రోజా అలాగే ఓటమి పాలవుతారని, ధర్మాన పోటీ మధ్యన గెలుపు ఓటములకి స్వల్ప అవకాశం ఉంది 2% అన్నటువంటిది. రాజన్న ద్వారా గెలుస్తారు, బొత్స సత్యనారాయణ గెలుస్తారు, గుడివాడ అమర్నాథ్ ఓటమి పాలవుతారు, విశ్వరూప్ గెలుస్తారు, కారుమూరి ఓటమి పాలవుతారు, చెల్లబోయిన ఓటమి పాలవుతారు, దాడిశెట్టి రాజా గెలవబోతున్నారు, కొట్టు ఓటమి పాలవుతారు, వనిత గెలుస్తారు, జోగి, అంబటి, రజని పోటీ మధ్యన గెలుపోటములు టఫ్ ఫైట్గా ఉంది. నాగార్జున, సురేష్ నాగార్జున కూడా అలాంటి పరిస్థితే ఉంది. నందిగం సురేష్ మంత్రి సురేష్ ఓటమి పాలవుతారని, కాకాని గోవర్ధన్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలుస్తారని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ భాష విజయం సాధిస్తారని అంచనా వేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధిస్తారన్నట్టు అంచనా వేశారు. టోటల్గా చూస్తే ఎక్కువ మంది మంత్రులు ఓటమి పాలవుతూ ఉండడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.